హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్ కంటెంట్, డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ మీ యొక్క లైక్ నాకు చాలా చాలా వాల్యుబుల్. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అండ్ ఈరోజు మార్నింగే ఈ మధ్య 2 days నుంచి బాగా చాలా ఎక్కువ అవుతుంది. మార్నింగ్ 6కి అంతా లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేసి పంపిస్తున్నాను. రెగ్యులర్గా పిల్లలకి లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి పంపించేదాన్ని. బట్ ఒకరోజు బాగా చలిగా ఉంటే ఒకరోజు నార్మల్ టెంపరేచర్ అయితే ఉంటుంది. సో అందుకే ఇంకా ఇట్లా ఎందుకులే అని చెప్పేసి పిల్లలకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించేసిన తర్వాత నేనైతే లంచ్ 10 o'clock అట్లా వెళ్తాను కదా, వెళ్ళేటప్పుడు ఇచ్చేయచ్చు. కొంచెం వెచ్చగా ఉంటుందండి. 12:30కి వాళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుందా, ఆ టైంకి అంతా కొంచెం వెచ్చగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ టైంకి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను దోశలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అంటే పల్లీలు, పప్పులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయ ఇవన్నీ వేసేసి పచ్చడి అయితే చేస్తున్నా. సో ప్రస్తుతానికి మార్నింగ్ వేరే చట్నీ చేయాలన్నా కూడా దోశలోకి, ఇడ్లీలోకి ఈ చట్నీనే బాగుంటుందండి. అందులో నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందన్నమాట. సో మనం మండే రోజు కొట్టిన కొబ్బరి నేను ఫ్రిడ్జ్లో అలాగే సాల్ట్ పూసేసి అట్లా పెడతాను. సో దట్ మనకి కొంచెం ఫ్రెష్గానే కనిపిస్తుంది అనమాట, అంత పాడైపోదు. సో అందుకే కొబ్బరి ఉంది కదా అని చెప్పేసి పచ్చడి అయితే చేసేస్తున్నా. దోశలోకి కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది. సో అది. అండ్ మొన్న ఒక కామెంట్ వచ్చింది, అంటే ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంతకుముందు అయితే అంటే ఛానల్ పెట్టిన తర్వాత ఎంతమంది అంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉండాలి, వాచ్ టైం ఎంత ఉండాలి. ఇప్పుడు టెక్ ఛానల్ ప్రతి ఒక్కటి మనకి గైడ్ చేస్తూ ఉంటారండి. మనకి తెలియని వాటిని కూడా వాళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా మనం ఒక టెక్ ఛానల్ని ఫాలో అవుతే బెస్ట్. బికాజ్ ఎందుకంటే మనకి ఏ ఒక్క చిన్న డౌట్ వచ్చినా సరే ఎమ్మటే వాళ్ళు క్లారిఫై చేస్తారనమాట. సో నాకు తెలిసినంత వరకు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 వాచ్ టైము. లేదు ఈ రెండు లేదు అంటే మటుకు 10 million షార్ట్కి, ఒక షార్ట్కి 10 million అయితే ఉండాలి అని అంటారు. అది కూడా 90 daysలో అని అంటారు. బట్ 90 days కాదు, నాకు 2 years పట్టింది. బట్ అంటే 1.5 year పట్టిందిలేండి ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. 90 daysలోనే అయిపోవాలి ఛానల్ మానిటైజేషన్, లేకపోతే ఛానల్ పోతుంది అని అంటారు. బట్ అట్లా ఏం లేదండి. నాకైతే ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి 1.5 year పట్టింది. బికాజ్ మనం ఎవరో తెలియడానికి జనాలకు తెలియాలి కదా. సో జనాలకు తెలియాలంటే మనము కొంచెం రెగ్యులర్గా కంటెంట్ మంచిది పెడుతూ ఉండాలి. ఒక్కసారి మనం సెటిల్ అయిపోయాం అనుకోండి దీంట్లో మంచి లైఫ్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ టైం. ఇప్పుడున్న వాళ్ళకి అదృష్టం అండి. నాకైతే 4000 వాచ్ టైం కావడానికి అసలు ఇంత 4000 వాచ్ టైము ఈజీగా అయిపోతుందిలే అనుకున్నా. కానీ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం ఈజీనే. అంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు, కానీ మనకి వాచ్ టైం మటుకు ఎక్కువ రాదండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూట్యూబ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకు మనకి వాచ్ టైం అనేది రెగ్యులర్గా ప్రతి ఒక్కరు, అంటే డైలీ వ్లాగ్స్ అంటేనే మన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఏం చేస్తాము, మన లైఫ్ ఎలా ఉంటుంది, సో అది మనం షేర్ చేస్తుంటాం కాబట్టి. సో అది రెగ్యులర్గా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. అందుకే ఇప్పుడు కంటెంట్ మంచిగా క్రియేట్ చేస్తేనే అది కొంచెం మంచిగా వస్తుంది. లేదంటే ఫుడ్ వ్లాగ్స్ కానివ్వండి, ప్రజెంట్ ఉన్న యూట్యూబ్లో ట్రెండ్ అయ్యేటివి అవే అనమాట. మనకేంటంటే ఫుడ్ వ్లాగ్స్ అంటే మనకు టైం అడ్జస్ట్మెంట్ కాదు. సో నేను ఫుడ్ వ్లాగ్స్ పెద్దగా తీయలేను. ఇంట్లో ఉన్న వాటితో అప్పుడప్పుడు షార్ట్స్ నుంచో లేకపోతే ఫుడ్ రెసిపీస్ చేసినప్పుడు అట్లా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో షార్ట్స్ అనేది కూడా కొంచెం మంచిగా చేస్తేనే అది కూడా చూస్తారు. సో అదనమాట. అంటే నాకు కామెంట్ వచ్చింది, నాకు ఛానల్ ఉంది, సంధ్య గారు కామెంట్ చేశారనమాట. సో తనలాంటి వాళ్ళు ఉంటారు కదండి ఛానల్ గురించి తెలియని వాళ్ళు. నాకు డౌట్ అడిగినప్పుడు మనం కూడా క్లారిఫై చేయాలి కదా అని చెప్పేసి ఇంత సోది అయితే చెప్తున్నా. సోది కాదు, ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా, మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి కొంచెం పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తున్నా అనమాట. సో కమింగ్ బ్యాక్ టు రెసిపీస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే దోశ బ్యాటర్ కొంచెం ఫ్రిడ్జ్లో తీసేసి కొంచెం అయితే ఇప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం వేసేస్తున్నా. నేను నిన్న దోశ పిండి
కొంచెం లేట్గా నానబెట్టేశానండి. సో లేట్గా పప్పు నానబెట్టాను కదా, అంటే పొంగుతుందో లేదో నెక్స్ట్ డే మార్నింగ్కి అని చెప్పేసి మనం మిక్సీ పట్టేటప్పుడు నైట్ 10:30 ఆ టైంకి నేను దోసపిండి పట్టాను అనమాట. సో అప్పుడు నేను కొంచెం కుకింగ్ అదే సోడా ఉప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేశానండి. అది యాడ్ చేస్తేనే మార్నింగ్కి అది ఎల్లోయిష్ కలర్గా వచ్చేస్తుంది. అందుకే నేను అసలు సోడా ఉప్పు అనేది అస్సలు వేయను అనమాట, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. సో అందుకు నేను వేయను. ఇప్పుడు ఇంకా మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్కి దోశ అనుకున్నాను కాబట్టి కుకింగ్ సాల్ట్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది. సో నాకైతే అస్సలు నచ్చదు ఆ కుకింగ్ సాల్ట్. సో నేను ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో పిల్లలకైతే ఫస్ట్ దోశ వేసి పంపించేస్తున్నాను. కాబట్టి దోశ బ్యాటర్ కొంచెం ఎక్కువగా నానేస్తూ ఉంటా. సో ప్రస్తుతానికైతే దోశ క్రిస్పీ దోశ ఇవి బాక్సులు కట్టి పంపించేస్తాను. నేనైతే లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఆఫ్టర్నూన్ లంచ్కి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి పాలకూర పప్పు అయితే వేస్తున్నా, పచ్చిమిరపకాయలు. అండ్ కొంతమంది పాలకూరలో టమాటా వేయరు అని చెప్పారు, బట్ నేను వేస్తానండి. ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి వేస్తాను. అంటే టమాటా వేయకూడదు పాలకూర పప్పులో అని అంటారు, బట్ నేను ఉల్లిపాయ ఒకటి స్కిప్ చేస్తాను, అది వేస్తే టేస్ట్ ఉండదని చెప్పేసి. బట్ నేనైతే టమాటా వేస్తాను. అండ్ దీనికి అంటే పాలకూర పప్పుకి కాంబినేషన్ కాకరకాయ ఫ్రై. మనకి ఇది ఉంటుంది కదా కొబ్బరి పొడి, కొబ్బరి తక్కువ వేయాలి, ఎల్లిపాయలు కొబ్బరి అండ్ కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఎల్లిపాయ పొడి అంటాం కదా, సో అట్లా పట్టేసి దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఉట్టి రైస్లోనే తినేస్తారు పిల్లలు, ఎందుకంటే ఇట్లా పప్పు చేసిన రోజైతే నాకు చాలా హెడ్డేక్గా ఉంటుంది. పిల్లల అసలు పప్పు చేస్తే తినరు, అదేంటోనండి పప్పు అంటే అదొక విషంలాగా చూస్తారనమాట. అందుకే నాకు పప్పు చేయాలంటే కందిపప్పుతో ఎన్నిసార్లు అసలు విసుకొచ్చేస్తుంది. సో సైడ్ డిష్కి ఇట్లా అన్న పెడితే తినేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే వేస్తున్నా. ఇట్లా ఈ ప్యాన్లో వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇది నాకు స్కూల్ వాళ్ళు ఇచ్చిన మెన్యూ అనమాట. అంటే పిల్లలకి కొంచెం యాక్టివిటీస్ అట్లా ఉంటాయి కదా, సో యాక్టివిటీస్ అప్పుడు ఇట్లా వాళ్ళు చెప్తారనమాట, గ్రీన్ లీవ్స్తో ఏమైనా చేసుకొని రండి, లేదంటే ఏదో ఒక ఫ్రూట్ వెజిటేబుల్ స్వీట్ అట్లా డైలీ ఏదో ఒకటి చెప్తారు. సో అయితే ఈరోజు ప్రిపేర్ చేసిన పాలకూర పప్పు అండ్ కాకరకాయ ఫ్రై, సో గులాబ్ జామున్ స్వీట్. సో అది కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు, ఈ స్వీటే తీసుకురావాలి ఇదే తీసుకురావాలి అని చెప్పేసి. సో పిల్లలకి అలా హెల్దీ ఫుడ్ ఇంట్లో ఉంటే తినరు కదా, సో అందుకు ఇంకా పిల్లలకి అట్లా హెల్దీ ఫుడ్ కోసం అనేసి డైలీ ఏదో ఒక యాక్టివిటీస్ అయితే పెడుతూ ఉంటారు. అందరు కలిసి తెస్తారు కాబట్టి సో అందరు షేర్ చేసుకుంటారు. ఇంకా కొంచెం గులాబ్ జామ్ అయితే ఎక్కువ చేస్తున్నా. మా వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట స్కూల్లో, సో బాబుకి ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి కొన్ని ఎక్కువే తీసుకెళ్తాడు. వాడు తినే కంటే అందరికీ పంచడం ఎక్కువ అనమాట. దీంట్లో ఎప్పుడైనా సరే కొంచెం ఘీ యాడ్ చేస్తే క్రాక్స్ లేకుండా చాలా బాగా నీట్గా వస్తాయి. సో క్రాక్స్ లేకుండా కొన్ని పాలు నేను ఘీ అయితే యాడ్ చేసి మంచిగా ఇట్లా కలిపేసాను అనమాట. నేను ఏం చేశానంటే ఆయిల్ పెట్టేసి మర్చిపోయి క్యారెట్ బాక్స్కి రెడీ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ లోపు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఫస్ట్ వేసిన గులాబ్ జామ్ ఏదైతే ఉందో నల్లగా కాలా జామున్ లాగా అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ వేస్ట్ అయిపోయాయి. దాదాపు ఒక 10 జామున్ అయితే వేస్ట్ అయిపోయాయి. ఇంకా మిగతావైతే ఇవి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత చేస్తున్నాను అనమాట. మార్నింగ్ టైము ఎట్ ఏ టైం అంటే అన్ని పనులు ఒకటేసారి చేసుకోవాలి కదా, అప్పుడు ఒకటి పెట్టి ఒకటి మర్చిపోతూ ఉంటాను. అండ్ షుగర్ సిరప్ అయితే మా వారు పట్టారండి, అది కొంచెం లిక్విడ్గా పట్టారనమాట. అట్లా సిరప్ ఒక 5-10 మినిట్స్ కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత జామున్ వేద్దాం అనుకున్నా. అప్పుడు వేస్తేనే కొంచెం బాగా జామున్లోకి బాగా పీల్చుకుంటుంది ఆ షుగర్ సిరప్. ఈవినింగ్ వచ్చేసరికి అసలు ఏముండదు. కాకపోతే నాకు ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళాలి కాబట్టి హాట్ సిరప్లోనే వేస్తాను అనమాట. చూసారా జామును కొన్ని బ్లాక్ అయిపోయినాయి, కొన్ని అట్లుంటుందండి. ఒక పని మీద ధ్యాస పెడితే స్వీట్ చేసేటప్పుడు స్వీటే చేయాలి, వేరే పనులు పెట్టుకోకూడదు. సో ఫైనల్లీ ఇంక ఈరోజు అయితే బాక్సెస్ ఇవన్నమాట. నా డైలీ రొటీన్ వర్క్ ఇలాగే ఉంటుంది. సో ప్రతిరోజు నేను ఇదే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నేను సపరేట్గా అంటే వేరే ఏం షేర్ చేయలేదండి. నేను ఏదైతే పనులు చేసుకుంటానో అది మటుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
అనుకుంటున్నా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.